దిద్దిన ధర్మ సింధూరమే శ్రీకృష్ణావతారం, పూరించిన భరత శంఖారావం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణే ధ్యేయంగా అవతరించాడు ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు. దేశంలో అలాంటి దుష్ట శిక్షణే ధ్యేయంగా అలనాటి ఆయన సందేశంగా యథా యథాహి ధర్మస్య అంటూ ముందుకు కదిలాడు నేటి భరత వంశీయుడైన భారత సైనికుడు. ఆ భరత సైనికుడు దిద్దిన ధర్మ సింధూరమే ఈనాటి అనగనగా. భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అనగనగా అది ద్వాపరయుగం. అలనాడు క్రమంగా అధర్మం రాజ్యమేలుతుంటే, ధర్మానికి హాని కలుగుతుంటే, రాజ్యంలో ఆక్రందనలు పెరిగిపోతుంటే, ఆనాడు ఈ లోకాన్ని ఉద్ధరించేందుకు, దుష్టులను శిక్షించేందుకు పూనుకొని ధర్మాన్ని స్థాపించేందుకు ధర్మ సింధూరాన్ని అర్జునుడికి దిద్దడానికి అవతరించిన దైవమే, ఆనాటి రూపమే శ్రీకృష్ణ భగవానుడు. ఈ సకల చరాచర సృష్టికి కర్త విష్ణు భగవానుడి దశావతారాలలో ఒకరైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ సామాన్య మానవుడిలాగే దేవకీ వసుదేవులకు శ్రీముఖనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ బహుళ అష్టమి, రోహిణి నక్షత్రం, 4వ పాదం బుధవారం నాడు అర్ధరాత్రి యదువంశంలో జన్మిస్తాడు. సాధారణ జనుల మధ్యే సామాన్య మానవుల రూపంలోనే జన్మించి అధర్మం నివురుగప్పిన నిప్పులా దినదినాభివృద్ధి చెందుతూ ధర్మానికి ఆటంకం కలిగించినప్పుడు ఏమాత్రం ఆలస్యం చెయ్యక, కనికరం చూపక దుష్టశక్తులను శిక్షించడం దుష్ట శిక్షణలో ఓ భాగమని, కర్తవ్యాన్ని ఓ కర్మబద్ధమైన బాధ్యతగా గుర్తెరగాలని, అది శిష్ట రక్షణలో భాగమేనని, లోక కళ్యాణం కోసం చేసే కర్మలు భగవంతునికి ప్రీతికరమైనవని, ఇవి బంధాన్ని ఏమాత్రం కలిగించవని మోక్షప్రదాయకంగా భావించాలని ఉద్బోధిస్తాడు భరతవంశీయుడైన ఆనాటి అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు. అంతేనా, సమాజంలో సామాన్య జనులందరూ సోదర భావంతో ఎలా కలిసిమెలిసి జీవించాలనే జ్ఞానబోధన కూడా చేస్తూ సమాజ హిత మార్గదర్శిగా వెలిగిన అవతారమే శ్రీకృష్ణ అవతారం. అలనాటి ఆ ద్వాపరయుగం ముగిసింది, కలియుగం ప్రారంభమైంది. సమాజంలో ముష్కరమూకలు సంకుచిత భావనతో, విశాల హృదయంతో వెలిగే భారతావనిని వెక్కిరిస్తున్నాయి. వేర్పాటువాద భావనతో మానవతా విలువలు మరచి మతం మత్తుతో కళ్లుగప్పి కరాళ నృత్యం చేస్తున్నాయి. పహల్గాంలో 26 మంది అమాయక భారతీయులను మతమేదని మరీ అడిగి మట్టుబెట్టిన ఉగ్రవాద ముష్కరమూకల దుశ్చర్యను ఆనాడే అప్పటికప్పుడే తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఉన్నా, ఆలోచనతో, వివేచనతో, కీలెరిగి వాతపెట్టేలా ఓర్పుతో ఇన్ని రోజులు వేచి చూసింది అఖిల భారతం. కాళ్ల పారాణైన ఆరక మునుపే ముష్కరదాడిలో మాంగళ్యాన్ని కోల్పోయిన భారతీయ మహిళ ఉసురు తగిలింది. ఆక్రందన మిన్నంటింది, ఆకాశం ప్రతిధ్వనించింది. సమయం ఆసన్నమైందని శ్రీకృష్ణ భారతం ఆదేశించింది. కథనోత్సాహంతో ముందుకు ఉరికాడు భరత వంశీయుడు సైనికుడు. ఆ ఉగ్ర ముష్కరులపై అపర నరసింహుడులా ఎగిరి దూకాడు. ముష్కరులు భారత స్త్రీ నుదుటి సింధూరాన్ని చెరిపేస్తే వారిని శిక్షించేందుకు ప్రతినపూనాడు. ఆపరేషన్ సింధూర్ అన్నాడు మన దేశ సైనికుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. ఆ శ్లోకమే ధ్యేయంగా, శ్లోకమే ధ్యానంగా, శ్రీకృష్ణుని ఆదేశంగా నేటి భారతం శిరసావహించింది. జై జవాన్ అంటూ సెల్యూట్ చేస్తోంది. జై హింద్.